హలో ఆల్ వెల్కమ్ టు శివ హెల్త్ కేర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో మనకి మార్కెట్లో దొరికే సూపర్ రిచ్ ఫుడ్ అనబడే చియా సీడ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అందరూ మనకి ఇది న్యూట్రిషియస్ ఫుడ్, అందరూ తీసుకోండి హెల్త్కి మంచిదని చెప్తున్నారు, కానీ అసలు ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు ఈ చియా సీడ్స్ అనేవి, అసలు ఎలా తీసుకుంటే మనకి హెల్త్కి బెనిఫిట్ అవుతుంది, ఏ పద్ధతిలో తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి అనేది మాత్రం ఎవరు చెప్పట్లేదు. సో నేను ఈ 3 పాయింట్ల గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్దామనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం ఇది ఎవరు తీసుకోకూడదు అనే పాయింట్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే కిడ్నీ డిసీజెస్ ఫైనల్ స్టేజ్ కానీ లేదు అంటే స్టేజ్ 2 నుంచి స్టేజ్ 5 వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోకూడదు. ఎందుకు అంటే చియా సీడ్స్‌లో మనకి పొటాషియము, ఫాస్ఫరస్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో పొటాషియం గానీ, ఫాస్ఫరస్ కానీ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ ఫిల్టర్ చేయలేదు. అలాంటప్పుడు మళ్ళీ మీరు చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఇది కూడా కిడ్నీకి ఇంకో రకమైన పని ఒత్తిడి పెంచి కిడ్నీ మీద ఒత్తిడి ఎక్కువ పెంచుతుంది. దానివల్ల మీ కిడ్నీ ఇబ్బందులనేవి ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని కిడ్నీ డిసీజెస్ ఉన్న పేషెంట్స్ తీసుకోకపోవడమే మంచిది. ఇంకోటి, ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అయ్యే తత్వం ఉంటుందో వాళ్ళు కూడా చియా సీడ్స్ తీసుకోకూడదు. ఎందుకంటే మన శరీర తత్వం బట్టి కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి, కొంతమందికి తక్కువగా ఫామ్ అవుతాయి. ఆల్రెడీ కొంతమంది ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఆపరేషన్ చేయించి తీయించుకోవడము అట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళకి తొందరగా స్టోన్స్ అనేవి ఏ ఫుడ్ తీసుకున్నా ఫామ్ అవడం ఇట్లా జరుగుతుంది. మీరు చియా సీడ్స్లో ఏంటంటే ఆక్సలేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆక్సాలేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి ఈజీగా కాల్షియంతో బైండ్ అయ్యి ఆక్సాలేట్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనకి కిడ్నీలో ఫామ్ అయ్యే స్టోన్స్‌లో ఆక్సాలేట్ స్టోన్స్ కూడా ఒక రకమైన స్టోన్స్. సో మీరు చియా సీడ్స్ తీసుకున్నప్పుడు స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే గుణం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చియా సీడ్స్ అనేవి తీసుకోకూడదు. ఇంకోటి, ఎవరైతే హార్ట్ పేషెంట్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన పేషెంట్స్ కానీ, ఆల్రెడీ రక్తం పలచబడి టాబ్లెట్స్ మీద ఉంటారు. అంటే ఆస్పిరిన్ గానీ, క్లోపిడోగ్రిల్ గానీ, ఎసిట్రోమ్స్ అని, లేదు అంటే ఇప్పుడు మనకి చాలా రకమైన బ్లడ్ థిన్నర్స్ అంటాం వాటిని. రక్తం పలచబడేవి చాలా రకాల మందులొచ్చినాయి. అంటే చాలా బాగా అవి ఎక్కువగా పనిచేసి మన రక్తాన్ని పలచబడేలా చేసి క్లాట్స్ ఫార్మ్ అవ్వకుండా చేస్తాయి. అలా ఎవరైతే ఆ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు చియా సీడ్స్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మనకి చియా సీడ్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. దీనికోసమే మనం చాలామంది తీసుకుంటా ఉంటారు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌కి చాలా రకమైన ఉపయోగాలు ఉంటాయి. ఒకటేంటి అంటే ముఖ్యమైనది, బ్లడ్ అనేది పల్చగా ఉండటానికి, బ్లడ్ థిన్ చేయడానికి కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి. అందుకే మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి, ఆయిల్స్ కూడా అవి తీసుకోండి అని చెప్తాము. అలాంటప్పుడు మీరు చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే రక్తం ఇంకా పలచబడే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మీరు రక్తం పలచబడే టాబ్లెట్స్ మీద ఉన్నారు. ఈ చియా సీడ్స్ ఇంకా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఇది రెండిటి వల్ల రక్తం ఎక్కువగా పలచబడి ఇంటర్నల్‌గా ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో, మీ చియా సీడ్స్ అనేవి ముఖ్యంగా ఎవరైతే రక్తం పలచబడే వాళ్ళు టాబ్లెట్స్ వాడుతున్నారో వాళ్ళు చియా సీడ్స్ తీసుకోవాలి. చియా సీడ్స్ ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, మింగుడు పడకపోవడం గానీ, ఇట్లా క్రోన్స్ డిసీజ్ అట్లా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది మాకు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా చియా సీడ్స్ తీసుకోవద్దు. ఎందుకంటే చియా సీడ్స్‌లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా కొంతమందికి గ్యాస్, ఎసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, అలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అండ్ అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రోన్స్ డిసీజెస్, మింగుడు పడకపోవడం ఇట్లా ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అయితే చియా సీడ్స్ తీసుకోవద్దు. అది మీ హెల్త్‌కి మంచిది కాదు. దానివల్ల ఎక్కువగా గ్యాస్ పెరిగే ఛాన్సెస్ కానీ, పొట్ట ఉబ్బరం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, తీసుకోమాకండి. ఫైనల్‌గా లో బీపీ అంటే బీపీ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళు చియా సీడ్స్ తీసుకోకూడదు. ఎందుకంటే చియా సీడ్స్‌లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన రక్తనాళాల్ని రిలాక్స్ చేసి, రక్తనాళాల్లో ఉన్న ప్రెషర్‌ని తగ్గించి మనకి బీపీ తగ్గేటట్టు చేస్తాయి. మీరు ఆల్రెడీ బీపీ తక్కువగా ఉన్న పేషెంట్. మరి అలాంటప్పుడు మీరు తీసుకున్నారు అంటే ఇంకా మీ బీపీ తగ్గిద్ది. కొంతమంది మేము లావుగా ఉన్నామని రోజంతా తీసుకుంటూ ఫుడ్ తినకుండా తీసుకుంటున్నారు. మీకు ఒకవేళ ఆ టైంలో బీపీ తక్కువ ఉంది అంటే ఇది ఇంకా బీపీ తక్కువ చేస్తది. అప్పుడు మీకు కళ్ళు తిరగడం, ఫెయింట్ అయిపోవడము, పడిపోవడం ఇట్లాంటివి జరుగుతది. సో, బీపీ ఎవరికైతే తక్కువగా ఉంటుంది అని మీకు ఆల్రెడీ తెలిసుంటే గనక చియా సీడ్స్ అనేవి తీసుకోవద్దు. ఇంకా ఎవరైనా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇది ఏ టైంలో తీసుకుంటే మంచిది అనేది చూద్దాము.
బెస్ట్ టైమ్ అయితే గనక ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవడం. అండ్ ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి అంటే చాలామంది ఇప్పుడు ఇవి సలాడ్స్‌లో వేసుకోవడము, అంటే నానబెట్టి పాలల్లో నానబెట్టి, డ్రై ఫ్రూట్స్‌తో నానబెట్టి, ఇట్లా సలాడ్స్‌తో తీసుకోవడము, ఇట్లా చేస్తున్నారు. కానీ దానికన్నా కూడా మీరు ఒక ఎంప్టీ గ్లాస్ వాటర్‌లో వాటిని నానబెట్టి నైట్ అంతా సోక్ చేస్తే చాలా మంచిది. ఎందుకు అంటే చియా సీడ్స్ అనేవి 12 టైమ్స్ మనకి అబ్సార్బ్ అయ్యి స్విల్ అవుతాయి. సో, ఎందుకంటే అది దాని యొక్క నేచర్. దానికి ఏదైతే హైగ్రోస్కోపిక్ నేచర్ ఉంటుందో దాని నేచర్ వల్ల చియా సీడ్స్ అనేవి మనకి ఉబ్బుతాయి. అలాంటప్పుడు మీరు నైట్ అంతా నానబెట్టి, మార్నింగ్ ఆ గ్లాస్ వాటర్ ఏమీ తినకముందు ఎంప్టీ స్టమక్‌లో తీసుకోవడం వల్ల రోజంతా మీ ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే మేము వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకిది ఉపయోగపడుతుంది. ఎట్లా తీసుకుంటే ఉపయోగపడుతుంది అంటే, మీరు ఏ ఫుడ్ అయినా అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవడం. రాత్రే నానబెట్టాలి. పొద్దున్న నానబెట్టి మధ్యాహ్నం తాగుతాము. మధ్యాహ్నం పెట్టిన నైట్ తాగుతాం. అంటే అది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ప్రాక్టికల్‌గా చూసాను. మనకి నైట్ 10 అవర్స్ అలా స్వెల్ అయిన చియా సీడ్స్‌కి మార్నింగ్ 6 గంటలు, 5 గంటలు స్వెల్ అయినయి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అంత బాగా నానట్లేదు. సో, నైట్ టైము మీరు నానబెట్టుకున్నయి బెస్ట్. లేదు అంటే పొద్దున్న నానబెట్టుకొని సాయంత్రం తాగడం కూడా అది కూడా బెస్ట్. ఎందుకంటే మధ్యలో ఒక 10 అవర్స్ అనేది గ్యాప్ ఉంటుంది కాబట్టి. అంతేగాని మార్నింగ్ నానబెట్టి ఆఫ్టర్‌నూన్ అయితే తాగొద్దు. అండ్ ఇంకెలా తాగాలి? ఒకవేళ మీరు బిర్యానీస్ తింటున్నా, ఎక్కువ ఫుడ్ తినేస్తున్నాం మేము అని అనుకున్న వాళ్ళేం చేస్తారు అంటే, మధ్యాహ్నం మీల్ తీసుకునే ముందు ఒక 1 అవర్ ముందు ఒక గ్లాస్ చియా సీడ్స్ అనేవి అందులో మిల్క్ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ, ఇంకా ఏ ఫుడ్‌లో కలిపి తినకుండా ఉంటే వచ్చే ప్రయోజనాలనేవి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. సో, మీరు ఫుడ్ తీసుకునే 1 అవర్ ముందు తాగడం వల్ల మీకు ఆకలనేది తగ్గి ఆ ఎపటైట్ తగ్గడం వల్ల నెక్స్ట్ ఫుడ్ తినేటప్పుడు మీకు కొంచెం ఫుల్‌గా అనిపిచ్చి ఎక్కువగా తినకుండా చేస్తుంది. అలాంటప్పుడు మీకు కొంచెం అవి వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరు డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకోవచ్చు. అంతేగాని ఈ చియా సీడ్స్ అందులో కలిపి తినడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు డైజెషన్ అనేది స్లో అవుతది. ఈటిల్లో ఉండడం వల్ల ఆల్రెడీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది. హై ఫైబర్ ఉండడం వల్ల ఇది డైజెస్ట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. అలాంటిది మీరు ఫ్రూట్స్‌లో గానీ, ఈ డ్రై ఫ్రూట్స్‌తో, మిల్క్‌లో వాటిల్లో కలిపి తినడం వల్ల ఇంకా టైం పట్టి మీకేంటంటే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ లాగా అనిపించడము, పొట్ట ఉబ్బరంగా అనిపించడం ఇట్లాంటిది జరుగుతది. సో, అట్లా తీసుకోవద్దు. ఓన్లీ ప్లెయిన్ వాటర్‌లో నానబెట్టుకొని తీసుకోవడం అనేదే మంచి పద్ధతి. అలానే తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అది తీసుకున్న తర్వాత 1 అవర్ వరకు ఏమి తినకుండా ఉండటం వలన అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఆఫ్టర్‌నూన్ 1 అవర్ ముందు ఒకవేళ ఏమన్నా ఎక్కువగా తినేస్తున్నాము, మేము తగ్గించుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా చేయడం మంచిది. అంతేగాని దాన్నే ఫుడ్‌గా పెట్టుకొని ఫ్రూట్స్‌లో వాటిలో తినడం అనేది ఎంటైర్‌లీ రాంగ్. అలా తీసుకోవద్దు. ఎందుకు అంటే మనకి చియా సీడ్స్ మీద కోటింగ్ కూడా పాలీసాకరైడ్ కోటింగ్ ఉంటుంది. మీరు వేరే ఫుడ్స్ హై ఫైబర్ అలాంటి ఫుడ్స్‌తో ఇంకా కలిపి తినడం వల్ల అవన్నీ డైజెషన్‌కి ప్రాబ్లమ్ కలిగిస్తది. మీ హెల్త్‌కి కూడా మంచిది కాదు. మీకు బెనిఫిట్స్ అనేవి రావు. సో, ప్లెయిన్ వాటర్‌లో తీసుకోవడం అనేది కరెక్ట్. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవడం అనేది బెస్ట్. సో, అలా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏ ఫుడ్‌తో కూడా మిక్సప్ చెయ్యొద్దు. ఓన్లీ ప్లెయిన్ చియా సీడ్స్ విత్ ప్లెయిన్ వాటర్‌తో తీసుకోవడానికి ట్రై చేయండి. ఫైనల్‌గా ఎవరు తీసుకోవచ్చు? ఫస్ట్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్‌కి చియా సీడ్స్ సూపర్ ఫుడ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్‌కి చియా ఫుడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. నొప్పులు గూడా తగ్గిస్తది. ఎలా అంటే చియా సీడ్స్‌లో మనకి జింక్, కాపర్ ఎక్కువగా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనకి ఆర్థరైటిస్, కీళ్ళవాతంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇన్‌ఫ్లమేషన్‌ని కూడా తగ్గించి మీకు నొప్పులు గూడా తగ్గే ఛాన్సెస్ ఉంటది. సో, చియా సీడ్స్ సూపర్ ఫుడ్ ఫర్ ఆర్థరైటిస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కీళ్ళవాతం ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. ఇంకోటి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే బ్లడ్ వెసల్స్ రిలాక్స్ అవుతాయి. సో, బీపీ ఎక్కువ ఉన్న పేషెంట్స్ తీసుకోవచ్చు. అలాగే వెయిట్ లాస్ ఉన్న పేషెంట్స్‌కి కూడా ఉపయోగపడుతుంది. సో, ఈ ముగ్గురు ఎటువంటి సందేహం లేకుండా చియా సీడ్స్ అనేవి తీసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్‌లో పోస్ట్ చేయండి.